సంతోష్ గారితో చేతులు కలిపానని నువ్వు అపార్థం చేసుకున్నావు అనుకున్నాను. నీకు నేను నమ్మక ద్రోహం చేశానని ఫీల్ అవుతున్నావని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది అలేఖ్య అక్కగారు, మీరు ఎంత నమ్మక ద్రోహం చేశారో. మీ విశ్వరూపం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మా బావ కుటుంబానికి దగ్గరవుతున్న సమయంలో మీరు మా మధ్య పెట్టిన అగ్గి మామూలు అగ్గి కాదు. చూడండి అలేఖ్య అక్కగారు, ఆ అగ్నికి చివరికి మీరే బలయ్యేటట్టు చేస్తాను. మీరు నాకు చేసిన మోసానికి మిమ్మల్ని మీ నాన్నగారిని శాశ్వతంగా జైల్లో ఉండేటట్టు చేస్తాను. ఆల్రెడీ నేను ఈ పేపర్స్ని బెంగళూరు పంపించమని చెప్పి చాలా రోజులైంది. ఇంత ఆలస్యం చేశారే? మీ సిగ్నేచర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది మేడం. సరే, తొందరగా పంపించండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. ఇది ఖచ్చితంగా అత్తయ్య గారి దగ్గర నుంచి వచ్చిన ఫోనే అయి ఉంటుంది. ఈవిడికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేనే కనిపిస్తున్నట్టున్నాను. ప్రేమ మరీ ఎక్కువైపోతుంది. పాపం ఒక్కసారి కూలిపోతుందని తెలీదు. హలో అత్తయ్య గారు. నేనే ఫోన్ చేస్తానని ఊహించావా అమ్మా? నేనే పని చేస్తున్నా మీ గురించి ఆలోచన. ఏ ఫోన్ వస్తున్నా మీరే నన్ను ఫీల్ అవుతున్నాను అత్తయ్య. అవునత్తయ్య గారు, టాబ్లెట్స్ వేసుకున్నారా? వాటిని మింగలేకపోతున్నానమ్మా. అయ్యో, అలా వేసుకోపోతే ఎలా అత్తయ్య గారు? కష్టమైనా సరే టాబ్లెట్స్ వాడాలి. పోనీ నన్నొచ్చి వేయమంటారా? అయ్యో, నీ పంచి అడుగుట్టుకుని రావద్దమ్మా, నేను వేసుకుంటానులే. అత్తయ్య గారు, మీకు గుర్తుందా? రేపే మీ అబ్బాయి విడుదల. నువ్వు చెప్పావు కదా, గుర్తుందమ్మా. అబ్బా, నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది అత్తయ్య. మీ అబ్బాయి ఎప్పుడు విడుదలై వస్తాడా, ఎప్పుడు మీ అబ్బాయి గుండెల మీద వాలిపోదామా అని. ప్లీజ్ అత్తయ్య, మీ అబ్బాయి విడుదలయ్యాక ముందు మా ఇంటికే తీసుకువెళ్తాను. అయ్యో, అదే మాటమ్మా, అలాగే తీసుకెళ్ళు. మీ అబ్బాయికి కావలసినవన్నీ వండి పెట్టాలి. నా చేత్తోనే తినిపించాలి. నా చేత్తో స్వయంగా తలంటాలి. నా చేత్తోనే తలదువ్వాలి. మీ అబ్బాయి చివరికి పారిపోయి మీ ఇంటికి రావాలి. ఎందుకంటే మా మర్యాదలు చూసి భయపడిపోవాలి అత్తయ్య, అంతే. ఇంకా సూర్య నీవాడు. వాడి బాధ్యతలన్నీ నీకే వదిలేశాం. వాడేం చేసుకుంటావో నీ ఇష్టమమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. సరే, మరి నేనుంటాను. అలాగేనమ్మా. పాపం కొడుకు విడుదలవుతాడని ఎదురు చూస్తూ ఉండుంటుంది. రేపు ఆ ఇంట్లో డ్రామా మాత్రం అదిరిపోతుంది. ఐశ్వర్యకు పిచ్చెక్కిపోతుంది. రేపు వారి కొడుకు గారి విడుదల అనేది వాళ్లకు పెద్ద కలలా మిగిలిపోతుంది. సో సాడ్. పాపం. ఐశ్వర్య, అలేఖ్య సూర్యను మన ఇంటికి తీసుకురాదట, వాళ్ళింటికి తీసుకెళ్తుందట. చూసావా, అల్లుడికి మర్యాదలు చేయాలని వాళ్ళ నాన్నగారు చెప్పినట్టున్నారు. ఇప్పుడు అలేఖ్య భర్తే ప్రాణం అన్నట్టుందమ్మా. ఎంతైనా ఆడదానికి భర్తే లోకం కదా.
అమ్మా, నీకో విషయం తెలుసా? నేను రేపే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. అన్నయ్య విడుదలయ్యే రోజే నేను ప్రమోషన్తో ఉద్యోగంలో జాయిన్ అవటం ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజం ఐశ్వర్య. అవును, నువ్వు హోటల్కి వెళ్ళలేదా? అదే డ్యూటీకి. ఇంకెందుకు ఐశ్వర్య, రేపు ప్రమోషన్తో పాత ఉద్యోగంలోనే రీజాయినింగ్. ఇంకా హోటల్లో ఆ సప్లైర్ ఉద్యోగం ఎందుకు? అది కాదు ధనుష్, కనీసం ఈ 2 రోజులైనా చెయ్యవలసింది. సూర్య సంగతి, వీడి ఉద్యోగం సంగతి అన్ని అలేఖ్య చూసుకుంటానందిగా. ఇంకా వీడికి సప్లైయర్ ఉద్యోగం ఎందుకు? అవును ఐశ్వర్య, రేపటి నుంచి అన్నయ్యని మనందరం మర్చిపోవడమే. అయితే మనమంతా ఓ పని చేద్దాం. అలేఖ్య మనల్ని ఎవరిని కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా సూర్యం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది కదా. రేపు సాయంత్రం మనం చక్క ఇందిరా పార్క్ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి అట్నుంచట్టే అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సూర్యం చూసి వచ్చేద్దాం. ఇది బాగుంది. అప్పటికి నా డ్యూటీ కూడా అయిపోతుంది. చూసావమ్మా, ఈ ఇంట్లో ఎంత ఆనందం కనిపిస్తోందో. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. అమ్మయ్యా, అమ్మ కూడా ఒప్పేసుకుంది. ఆంటీ, నేను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. ఏంటి ఐశ్వర్య, ఇంకా లాయరు డాక్టర్ల సంగతి మనకెందుకు? అసలు మనం ఎవరింటికి వెళ్లాల్సిన అవసరం లేదు, కోర్టు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని అలేఖ్య చూసుకుంటుంది. అసలు అలేఖ్య ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తుందో తెలుసా? అదే మళ్ళీ మన ఇంట్లో ఆనందం వెల్లివిరియడం కోసం. ఒకసారి మీరిద్దరూ నాతో వస్తారా? ఎక్కడికి? పక్కనే చిన్న పనుంది, మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. ముఖ్యమైన పని అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. అది అక్కడే మాట్లాడొచ్చుగా. అది మీ అమ్మగారు వినకూడదు కాబట్టి. అమ్మ వినకూడని మ్యాటరా? అసలేంటి? అసలు అలేఖ్య గురించి మీరేమనుకుంటున్నారు? అలేఖ్య గురించి నువ్వేమనుకుంటున్నావో మేము అదే అనుకుంటున్నాం. అలేఖ్య పగ ప్రతీకారాలతో మన దగ్గరకు వచ్చింది. అది పథకం ప్రకారం తీర్చుకుంటుందని నేను అనుకుంటున్నాను. అయ్యో ఐశ్వర్య, నువ్వింకా వదిన నమ్మటం లేదు. వదిన పూర్తిగా మారిపోయింది. అవునైశ్వర్య, మారిపోయింది. అయినా నువ్వు అలేఖ్య నమ్మవులే. ఎందుకంటే తను నేను మామూలు టార్చర్ పెట్టిందా, నరకం చూపించింది. మాకన్నా అలేఖ్య వల్ల నువ్వే ఎక్కువగా నష్టపోయావు. అందుకే నువ్వు తన్ని నమ్మకపోవడానికి కారణం ఉంది. కానీ అలేఖ్య మారిపోయింది అన్నదే నిజం. అమ్మని చూసావు కదా ఐశ్వర్య, అసలు ఈ మధ్యకాలంలో ఇంత ఆనందంగా ఎప్పుడైనా ఉందా? అలేఖ్య అంటే అమ్మకి ఇప్పుడు పంచ ప్రాణాలు. పంచ ప్రాణాలు అయిపోయింది కాబట్టే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నాను. ఆవిడ గారు అలా ఆంటీకి తన మీద ప్రేమని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి తర్వాత తన విశ్వరూపం చూపించి మళ్ళీ ఆంటీని హాస్పిటల్ పాలు చేయాలని ఎన్నో భయంకరమైన కుట్రలు పన్నుతోంది. ఏంటి ఐశ్వర్య నువ్వు చెప్తుంది? ఏమీ అర్థం కావడం లేదు. అలేఖ్య మన మీద పగ సాధించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలు రెడీ చేసుకుంటోంది, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగమే ఇది కూడా. ఆ రోజు సూర్యుని పక్కకి తీసుకెళ్లి ఏం మాట్లాడిందనుకున్నారు? నీకు శాశ్వతంగా జైలు శిక్ష పడిందనే విషయం తెలియకుండా మీ అమ్మగారు చనిపోతే ఎలా అని చాలా ఘోరంగా మాట్లాడింది. మీ సంతోషాన్ని ఆకాశపు అంచుల దాకా తీసుకువెళ్ళాను, అక్కడ వదిలేశాను. నీకు జైలు శిక్ష పడాలి. అది చూసి మీ కుటుంబం పడే క్షోభని మీ అమ్మగారు తలుచుకుని తలుచుకుని ఏడవాలి.
పాపం ఆ ఐశ్వర్యతో చేతులు కలిపి నన్ను ఒంటరిదాన్ని చేసి బయటికి ఇచ్చిన దానికి కర్మ ఫలం అనుభవించకుండా పైకి పోతే ఆవిడ ఆత్మ శాంతించదు. ఆ రాక్షసికి కసి చల్లారలేదు. నేను మీలాగే ముందు మోసపోయాను. అలేఖ్యం మారిపోయిందంటే ఎంతో సంతోషించాను. తర్వాత సూర్య అసలు విషయం చెప్పాక షాక్ అయ్యాను. సూర్య కూడా ఆ రోజు హాస్పిటల్లో అలేఖ్య విషయం చాలా పాజిటివ్గా చెప్పాడు. కారణం ఆంటీ ఆరోగ్యం కోసం. ఆంటీకి తెలిస్తే తట్టుకోలేరని. తర్వాత నేను జైలుకి వెళ్ళినప్పుడు ఈ విషయం నాకు చెప్పాడు. ఈ విషయం మీకెప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఆంటీ ఎక్కడ వింటారో అని భయపడ్డాను. అలేఖ్యం మారలేదన్న విషయం ఆంటీ విందంటే ఆవిడ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. అందుకే మీకు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అమ్మో, ఒక ఉద్యోగం తీయించేసింది. ఇప్పుడు ఈ సప్లైర్ ఉద్యోగం కూడా తీయించడానికి ప్లాన్ చేసింది. ఐశ్వర్య, నీకు ముందే తెలుసు కాబట్టి నువ్వు నన్ను ఆపావు. లేకపోతే నేను ఈ సప్లైర్ ఉద్యోగం కూడా వదిలేసేవాడిని. మనందర్నీ ఎంతగా నమ్మించేసింది. మనమంతా సూర్యని పట్టించుకోకుండా చేసింది. సూర్య బాధ్యతంతా తందే అన్నట్టుగా మాట్లాడింది. ఇది కూడా ఒక వ్యూహం. అలా చేయటం వల్ల అలేఖ్య సూర్య సంగతి చూసుకుంటుంది కదా అని మనం వదిలేస్తాం. కోర్టు వైపు కూడా చూడం. అక్కడ సూర్యకి శిక్ష పడుతుంది. మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. మనల్ని ఎప్పుడూ తిడుతూ ఏదో రకంగా దెబ్బ కొడుతూ ఉండేది. కానీ ఇలా ప్రేమ ఒలకబోసి దెబ్బ కొడుతుందని కల్లో కూడా ఊహించలేదు. అమ్మలేఖ్య, ఎంత మాయ చేశావు. ఐశ్వర్య, ఆవిడెప్పుడు ఏదోటి ఇలా చేసుకుంటూ పోతుంటే మనం బ్రతికేది ఎలా? దానికి పరిష్కారం ఆలోచించాలి ధనుష్. అవును ఐశ్వర్య, మనకెన్నేళ్ళీ టార్చర్. ముందు మనం సూర్యని ఎలాగోలా బయటికి తీసుకొస్తే అలేఖ్య విషయంలో ఓ పరిష్కారం ఆలోచించొచ్చు. అవును ఐశ్వర్య, లేకపోతే మనకి గొడవలేంటి? మన బ్రతికేదో మనం బ్రతుకుతుంటే మన మీద ఆవిడలా ప్రతీకారాలు తీర్చుకోవడాలు, ఈ శాడిజాలేంటి? మనం తొందరగా పరిష్కరించుకోవాలి. లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. అవును ఐశ్వర్య, అలేఖ్య ఆలోచన ఏమిటి అంటే సూర్యని జైలుకి పంపడం. ఆ తర్వాత మనం ఏ విధంగా అయినా కోలుకోనివ్వకుండా ఇలాగే బాధపడుతూ ఉండడం. అందుకే మనం ముందు సూర్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుందాం. ఇక వెళ్దాం. ఆంటీ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సరే, పదండి. ధనుష్, మీకు నిజం తెలిసింది కాబట్టి ఏ కోపంలో గాని చిరాకులో గాని అలేఖ్య విషయం ఆంటీ ఎదుట బయటపడకూడదు. అలా అయితే ఆంటీ మనకి దక్కరు. గుర్తుపెట్టుకోండి. అలాగే. సరే, ఇక వెళ్దాం. ఒరేయ్, మా అన్నయ్యని చంపిన మిమ్మల్ని ఇంకా ప్రాణాలతో చూస్తున్నానంటే నేనెంతో సిగ్గుపడుతున్నాను రా. అంకుల్ని కొట్టొద్దు. రేయ్, అలేఖ్యమ్మ గారితో నీ అన్నయ్యని మేమే చంపానన్న విషయం నీకు తెలిసిపోయిందని వాగావనుకో, నిన్ను గ్యారంటీగా చంపేస్తాం. ఆవిడొచ్చినప్పుడు మూసుకొనుండు. అర్థమైందా? రేయ్, పొలంరా. హలో, అలేఖ్యమ్మ గారు ఉన్నారా?
లేదని చెప్పమని కానీ ఉన్నానని చెప్పమని కానీ అమ్మగారు చెప్పలేదండి. కూర్చోండి, అడిగి చెప్తాను. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? డబ్బు తీసుకుంటాను, ఇస్తావా? ఏమీ అక్కర్లేదు కానీ నేను వచ్చానని మీ అలేఖ్యమ్మ గారికి చెప్పిరా. ఈరోజు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు కట్టాలంటే ఎంత లేదన్నా 2 లక్షలు పట్టుకుపోవాలి. నమస్కారం అమ్మా. నమస్తే లాయర్ గారు. ఆహాహాహా, మిమ్మల్ని చూస్తుంటే యుద్ధ రంగంలో శత్రువులను ఓడించి బంధించి తీసుకొచ్చి సభలో నిలబెట్టి విజయహాసంతో శత్రువుకి ఏ శిక్ష విధించాలని ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుందమ్మా. నేను ఆవిడ్ని పొగుడుతుంటే వీడికెందుకు మంట అలా చూస్తున్నాడు? కూర్చోండి లాయర్ గారు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతోంది. అమ్మా, నేనెంతో మందిని చూశాను. మీ అంత గొప్పగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసి వ్యూహాల మీద వ్యూహాలు బన్ని అపోజిషన్ వాళ్ళని ఇంతగా దెబ్బకొట్టిన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదమ్మా. ఈ ముసలాడేమిటి, నేను అలేఖ్యను పొగిడి డబ్బులు నొక్కేయడానికి వచ్చానని వీడికి తెలిసిపోయిందా ఏమిటి? ఎవరైనా ఇలా జరుగుతుంది, అలేకే ఇలా చేస్తుంది అనుకుంటే వాళ్లే మోసపోతారు లాయర్ గారు. నేను చెప్పేది వేరే ఉంటుంది, నా మైండ్లో ఇంకొకటి ఉంటుంది. నాకు తెలుసు కదమ్మా, నేను లాయర్నయిండు కూడా మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందమ్మా. మీ తెలివితేటల ముందు నా లా బ్రెయిన్ ఎందుకు పనికి రావడం లేదంటే నమ్మండి. వీడి చూపు తగులై కనురెప్ప కూడా వేయకుండా ఈ అలేఖ్య దగ్గర నేనేదో నొక్కేయడానికి వచ్చానన్న సంగతి కనిపెట్టినట్టు ఎలా చూస్తున్నాడు? లాయర్ గారు, మీరు మాకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అలేఖ్య ఎవరిని అంత తేలిగ్గా నమ్మదు, కాని మిమ్మల్ని నమ్మింది. అంటే మీరు మాకు ఎంత కావాల్సిన మనిషి అయ్యారో అర్థం చేసుకోండి. రమణయ్య, అమ్మాయి గారు, నా రూమ్లో బ్రీఫ్ కేస్ ఉంటుంది, వెళ్ళి తీసుకునిరా. ఈ వెధవ చూపు మాత్రం మార్చడం లేదు. వీడి టార్చర్ ఏమిటి నాకు? ఆ బ్రీఫ్ కేసులోంచి ఓ 2 లక్షలు నా మొహాన్ని కొడుతుంది. రమణయ్య, ఆ బ్రీఫ్ కేస్ లాయర్ గారికి ఇవ్వు. తీసుకోండి లాయర్ గారు. మీరు నాకు చేస్తున్న సహాయానికి నేను మీకు ఇస్తున్న గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అమ్మా. దాని విలువ ఎంతో తెలుసుకోవచ్చా? 2 lakhs. కాఫీ టీ తీసుకోమంటే తీసుకోను, డబ్బే తీసుకుంటాను అన్నారుగా, తీసుకోండి. అమ్మా, చాలా సంతోషం. ఇక మీరు కోర్టుగా రానక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. మరి నేను వెళ్ళొస్తానమ్మా. లాయర్ గారు, సూర్యకి శిక్ష పడ్డాక ఆ వార్త మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి. చెప్పను, ఫోన్లో చెప్పను. స్వీట్స్తో స్వయంగా మీ ఇంటికి వచ్చి చెప్తాను. సూర్యకి శిక్ష పడిందే అనుకొని మీ ఆనందంలో మీరుండండి. వీళ్ళు నా మీద చాలా పగతో ఉన్నారు. ఏ క్షణంలోనైనా నన్ను ఎన్కౌంటర్ చేసేస్తారు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకునేది? ఈరోజు ఏదో ఒక టైంలో వాడిని వేసేయాలి. వాడి చావు ఎలా ఉండాలంటే వాడి అన్నయ్య చచ్చినంత ఈజీగా మాత్రం ఉండకూడదు, భయంకరంగా చావాలి.
ఏంటంకుల్ అటు ఇటు తిరుగుతున్నావు? మనం ఎలాగైనా తప్పించుకోవాలమ్మా, లేకపోతే నన్ను గ్యారంటీగా చంపేస్తారు. ఈ టైంలో మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే తప్ప మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేము. మనకిప్పుడు సహాయం చేసే వాళ్ళు ఎవరు? ఎలా తప్పించుకోవడం? రమణయ్య, రమణయ్య, ఏంటమ్మా? ఇదిగో ఈ బుట్ట తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగేనమ్మా. ఏ ఆపరేషన్ ఏమిటో, ఇలాంటి వాటి కోసం మేము ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎప్పుడూ జరగంది ఈ ఇంట్లో ఇప్పుడు జరగబోతోంది. రమా, నానమ్మ ఎక్కడికో రెడీ అయి బయటికి వెళ్తున్నట్టుంది. ఏంటో లగేజ్ ప్యాక్ చేయించి కార్లో పెట్టిస్తుంది. ఆ, కొంపతీసి వీళ్ళందరూ పిక్నిక్ గాని ప్లాన్ చేయలేదు కదా? మనం లేకుండా పిక్నిక్ ఏంటండి? ఆ, అది కూడా కరెక్టే. నానమ్మ రెడీ అయినా? రెడీనే. చూసావు కదా, నానమ్మని అలేఖ్య ఎప్పుడు పలకరించినా ప్రపంచంలో ప్రేమనంతా మనవరాలి మీద కురిపిస్తున్నట్టు కురిపిస్తుంది. కానీ ఇప్పుడు చూడు, రివర్స్ లో సీన్ జరుగుతుంది. సంథింగ్ రాంగ్. కరెక్టేనండి. రమా, నా లెక్క ప్రకారం ఇప్పుడు డాడీ వస్తారు. ఆయన ఎలా వస్తారో చెప్పు. అమ్మా అలేఖ్య వెళ్దాం పదా అంటూ ఎంతో సంతోషంగా ప్రేమగా మాట్లాడతాడు. ఆయన గారి గౌరవ పట్టి కదా. అలా జరగదు రమా. ఆయన ఎలక మాంసం తిన్నట్టు అరిగి అరగనట్టు ముఖం ఎలా పెడతారో చూడు. అరే, మీరు చెప్పింది కరెక్టేనండి. ఇప్పుడు చూడు, అలేఖ్య డాడీని పలకరించి హాయ్ డాడీ వెళ్దామా అంటే దానికి డాడీ చాలా సీరియస్ గా వెళ్దామా అని అంటాడు చూడు. గుడ్ మార్నింగ్ డాడీ, బయలుదేరుతామా? వెళ్దాం. అరే భలే చెప్పారే. ఇప్పుడు చూడు, నానమ్మ దేవుడి మందిరానికి వెళ్ళొస్తుంది. నానమ్మ వెళ్దాం పదా. ఒక్క నిమిషం. వెళదామా? ఆనంద్ ఎక్కడా? అరే, మీరు ఎక్కడున్నారా? మేము బయటికి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్త. డాడీ మీరేదో సరదాగా పార్క్ వెళ్తున్నట్టున్నారు, మేం కూడా వస్తాం. మేం పార్కుకి వెళ్ళటం లేదురా. పోనీ ఎక్కడికైతే అక్కడికి, మాకు ఇంట్లో బోర్గా ఉంది. టీవీలో ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వస్తోంది. సచిన్ టెండూల్కర్ 100th సెంచరీ కొడతాడో లేదో చూడు. దెబ్బెంబడి బోరు పోయి టెన్షన్ వస్తుంది నాకు మళ్ళీ. అమ్మా, బయలుదేరదామా? ఈ గెస్ట్ హౌస్ లోనే లోపల గ్యారంటీగా పాపం దాచుంటారు. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. వెంటనే ఈ విషయం ఎస్ఐ గారికి చెప్పాలి. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకొని ఎస్ఐ గారికి లొంగిపోవాలి.
ఈ విషయం మొత్తం ఎస్ఐ గారికి చెప్పాలి. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీ అమ్మాయిని మళ్ళీ ఇలా కలుస్తాననుకోలేదు. మీరేదో విధంగా మీ అమ్మాయికి నచ్చ చెప్తారనుకున్నానే కాని మీరే స్వయంగా అబార్షన్ చేయించడానికి తీసుకొస్తారనుకోలేదు. ఏం చేయమంటారు డాక్టర్? నేను మనవణ్ణి కావాలనుకుంటే నా కూతురు పోతుంది, దాని కడుపులో బిడ్డ పోతుంది. అదే నా కూతురు కావాలనుకుంటే దాని కడుపులో బిడ్డ పోతాడు. కనీసం నా కూతురైనా మిగులుతుంది. అందుకేనమ్మా బిడ్డలు తప్పులు చేయగలరు, కన్న తండ్రి చేత ఆ తప్పులు సమర్థించుకునేలా చేయగలరు. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ సైడ్ నుంచి ఏవైనా ఆపడానికి ప్రయత్నించలేకపోయారా? అతను జైల్లో ఉన్నాడమ్మా. ఏదో హత్యా నేరం కింద జైలుకి వెళ్ళాడమ్మా. అదే నా కూతురికి మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటి, అలేఖ్య బాయ్ ఫ్రెండ్ జైల్లో ఉన్నాడా? అదేంటి ధనంజయరావు గారు, మీ అమ్మాయి ఎంతో తెలివైన దానిలా కనిపిస్తుంది. అంత తెలివి తక్కువ పనిచేసిందేంటి? అంతా నా కర్మమ్మా. ఐఎమ్ సారీ. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాణ్ణి ప్రేమించటం వల్ల ఇప్పుడు పండంటి బిడ్డను కనాల్సింది పోయి ఆ బిడ్డనే వద్దనుకుంటోంది. ఐఎమ్ వెరీ సారీ. అలేఖ్యంతో మదన పడిపోతోందమ్మా. దాంతో మనశ్శాంతి లేక ఇదిగో ఈ నిర్ణయానికి వచ్చింది. పోన్లండి, పీకల వరకు ప్రాబ్లం వచ్చాక అలేఖ్య మాత్రం ఏం చేస్తుంది? తప్పని పరిస్థితిలో నా దగ్గరకొచ్చింది. ఏదేమైనా అలాంటి మోసగాడి రూపం తొలగించుకోవడానికి అలేఖ్య నా దగ్గరికి రావటం మాత్రం రైటే అనిపిస్తోంది. కానీ కన్న తండ్రిగా నాకు బాధ ఉంటుంది కదమ్మా. కానీ ఈ పరిస్థితిలో అబార్షన్ జరగడం కంటే వేరే మార్గం లేదు. ఏంటోనమ్మా, ఈ వయసులో ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. కలలో కూడా నేను ఊహించండి ఇక్కడ జరగబోతోంది. నేనేనాడో చేసుకున్న పాపమమ్మ ఇది. ధనంజయరావు గారు, మీరూరికి మనసు పాడు చేసుకోకండి. ఈ టైంలో మీరు అలేఖ్య నిర్ణయాన్ని సమర్థించి తీరాలి. ఇది నేనొక డాక్టర్గా చెప్పటం లేదు, మీ బాధను అర్థం చేసుకుని చెప్తున్నాను. అలాగేనమ్మా. ఈ బాధను మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను. సరే, నేను అబార్షన్కి ఏర్పాటు చేస్తాను. ఒక 5 నిమిషాల్లో మీకు కబుర్ చేస్తాను. వెయిట్ చేయండి. అలాగేనమ్మా. నమస్కారం అండి. రండి ఐశ్వర్య. వెళ్ళొస్తాను సార్. కూర్చోండి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఎక్కువ టైం లేదు. 25వ తారీఖు వచ్చేస్తోంది. సూర్యను బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నారా? ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? నేనిప్పుడు అలేఖ్య గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వస్తున్నాను ఎస్ఐ గారు. అక్కడ చాలా మంది రౌడీలున్నారు. నాకెందుకో అనుమానం వస్తోంది ఎస్ఐ గారు. అలేఖ్య సంతోష్ దగ్గర నుంచి పాపని తీసుకెళ్లిపోయి ఆ గెస్ట్ హౌస్ లో దాచుంటుందేమోనని. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ ఏదో జరుగుతోంది. అంతమంది రౌడీలున్నారంటే ఆలోచించాల్సిన విషయమే. మీరొకసారి అక్కడికి నాతో వస్తే కేసుకి సంబంధించిన సాక్ష్యాలు బయటపడొచ్చని మీ దగ్గరికి వచ్చాను ఎస్ఐ గారు. తప్పకుండానమ్మా. ఇంతకుముందు అలేఖ్య తప్పించుకుంది, కానీ ఇప్పుడు మాత్రం తప్పించుకోలేదు.
నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పాప అక్కడే ఉండొచ్చేమో అనిపిస్తుంది. మనం ఇప్పుడే వెళ్ళి రైడ్ చేద్దాం ఐశ్వర్య. ఒరేయ్ సూర్యనారాయణ, నీ ప్రతిరూపం కొద్దిసేపట్లో కరిగిపోతుంది. ఈ ప్రెగ్నెన్సీ తీయించుకున్నాక మీ అందరికీ తీయించుకున్నానని చెప్పి ఎలా ఏడిపిస్తానో చూడండి. మీరంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. మా వంశాంకురాన్ని అలేఖ్య చంపేసిందా అని గుండెలు బాదుకునేలా చేస్తాను. ఒరేయ్ సూర్యనారాయణ, అబార్షన్ చేయించుకున్నాక నేను డైరెక్ట్గా జైలుకే వస్తాను. నీకు షాక్ ఇచ్చి గాని ఇంటికి వెళ్ళను. శ్రీనివాస, నీ లీలలు అద్భుతం కదయ్యా. ఏదో ఒకటి చేయవయ్యా. నా మనవరాల అభాషణ ఆగిపోయేటట్టు చేయి తండ్రి. నమస్తే సార్. ఎవరూ లేరేంటి ఇక్కడ? ఎవరూ కనిపించడం లేదు. మొత్తానికి ఇక్కడేదో జరిగింది. ఎవరినో షూట్ చేయడం జరిగింది. ఏయ్ వాచ్మ్యాన్! సార్ సార్ సార్, ఈ రక్తపు మరకలేంటి? ఏమో సార్, నేను ఇప్పుడే చూస్తున్నాను సార్. లోపల ప్రకాష్ పాప ఉన్నారు. ఈ ఎదవరు కాపలా ఉండకుండా ఎక్కడికెళ్లారు? పోలీసులను చూసి భయపడి దాక్కున్నారా? సరే, గెస్ట్ హౌస్ తాళం ఓపెన్ చేయి. అదెలా తీయమంటారు సార్? మా అలేకే మా పర్మిషన్ లేకుండా నేను తీయకూడదు సార్. మిమ్మల్ని లోపలికి కూడా పంపకూడదు సార్. ఏంట్రా వాగుతున్నావు? ఏంట్రా తీయమంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ఆగండి. రేయ్ రా. మేము పోలీసులం. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తీయమంటే తీయకూడదు కానీ నేను తీయమంటే నీకేమైంది? తీయ పర్వాలేదో? లేదు సార్, మా అమ్మగారు చెప్పారు సార్. ఎవరు వచ్చినా తాళం తీయకూడదని చెప్పారు. తాళం తీయాలంటే మా అమ్మగారు ఉండాల్సిందే సార్. మీరు నన్ను ఏమైనా అనండి, తిట్టండి, కొట్టండి, నేను మాత్రం తాళం తీయను. కానిస్టేబుల్, వీడి దగ్గర నుంచి తాళాలు బయటికి తీ. ఏం లేవు సార్. నా జాగ్రత్తలో నేను ఉంటాను సార్. తాళం వేరే చోట దాచొచ్చాను. నా ప్రాణాలు పోయినా సరే నేను తాళం తీయను. అలేకేమో ఉండాల్సిందే. ఆగాగాగాగా. రేయ్, మీ అలేఖ్యమ్మ మీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చిందిరా. పోలీసులు అడిగినా తాళాలు ఇవ్వడం లేదు. మేము ఎవరి మాట వినవండి. మా అమ్మగారు చెప్పిందే వేదం. అమ్మో, లోపల ప్రకాష్ పాప దొరికిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాళం తీయకూడదు. సరే, మీ అలక్ష్యమ్మకి ఫోన్ కలిపో. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే మా అలేకమ్మ తిడుతుంది సార్. ఎప్పుడు పడితే అప్పుడేంట్రా? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని. చెయ్యి. చెయ్యవా? చెయ్యవా?
చెయ్యవా చెయ్యవా అలెక్షన్ రమ్మని చెప్పు. ఓకే మేడం. అదేంటి ఇక్కడే ఉండాలి కదా అలెక్య మేడం, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఇక్కడే కదా ఉండాలి. మేడం, అలేఖ్య గారు కనిపించట్లేదు మేడం. అలేఖ్య కనిపించట్లేదా? అరే, ఇక్కడే ఉండాలి. అవును, అలేఖ్య ఫాదర్ ఏరి? ఆయన కనిపించట్లేదు మేడం. అలేఖ్య మైండే అన్బ్యాలెన్స్ ఏమో అనుకున్నాను. ఆ ధనంజయరావు గారి మైండ్ కూడా అంతే అనమాట. వీళ్ళేంటి అబార్షన్కి వస్తాం అంటారు, వస్తారు, రెడీ అంటారు, కరెక్ట్గా చేసే టైంకి వెళ్ళిపోతారు. ఇంతకు ముందు అలేఖ్య వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు కదా, ఖచ్చితంగా అబార్షన్ అయిపోతుంది అనుకున్నాను. కానీ సీన్ మారలేదు. కరెక్ట్ టైంకి మాయమైపోయారు. నాకు భలే తండ్రి కూతుళ్ళు దొరికారు. వీళ్ళ క్యారెక్టర్స్ ఏమిటో అర్థం కావట్లేదు. ఇడియట్! ఓ ఎస్ఐ గడికి ఎంత ధైర్యం! గెస్ట్ హౌస్కి వచ్చి దౌర్జన్యం చేస్తాడా? మనం తొందరగా వెళ్ళి ఆ ఎస్ఎన్ లోపలికి వెళ్లకుండా చూడాలి. లేకపోతే వాడు తాళం బద్దలు కొట్టైనా లోపలికి వెళ్తాడు. ప్రకాష్ పాప లోపల ఉన్నారు, మనం అంతా దొరికిపోతాం. వాడికి పొగరెక్కువ డాడీ. అవునమ్మా, చాలా ఎక్కువ. హలో హలో, అవునా? అలాగా? అవునా? ఓకే. కానిస్టేబుల్ సార్, రాయి తీసుకొచ్చి తాళం బద్దలు కొట్టు. అలాగే సార్. సార్ వద్దు సార్, తాళం బద్దలు కొట్టకండి సార్. మా అమ్మగారు నన్ను చంపేస్తుంది సార్. వద్దు సార్, ఆపమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ఆపమని చెప్పండి సార్. సార్ వద్దు సార్, ఇంకో 5 నిమిషాలు చూడండి సార్. అయ్యయ్యో, హడావుల్లో వచ్చేసాం. డాక్టర్ కానీ ఆ నర్సు కానీ ఒక్క మాటైనా చెప్పి రావాల్సిందమ్మా. అవన్నీ వదిలేండి డాడీ. డాక్టర్ ఎక్కడికి పోతుంది? ఈ రోజు కాకపోతే రేపు చేస్తుంది. మనం తొందరగా గెస్ట్ హౌస్కి వెళ్ళకపోతే అంతా కలిసి జైలుకు పోతాం. అంతేనమ్మా, అంతే. సార్ సార్ ఆగండి సార్, ఇంకో 5 నిమిషాలు ఆగండి సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ఆగండి సార్, మా మేడం ఊరుకోదు సార్. సార్ ఆగండి సార్. సార్ వద్దు సార్, తాళం బద్దలు కొట్టదని చెప్పండి సార్. తాళం పగల కొట్టదని చెప్పండి సార్. ప్లీజ్ సార్, తాళం పగల కొట్టదని చెప్పండి సార్. సార్ ఓ, తమరా ఇదంతా చేయించింది? నీ బ్రతుకు రోడ్డు మీదకొచ్చినా నీకింకా బుద్ధి రాలేదే? గెస్ట్ హౌస్ల చుట్టూ తిరుగుతూ ఎవరేం చేస్తున్నారో తెలుసుకుంటూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. సూర్య ఎలాగూ లేడని వీళ్ళ కింద పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నావా? అసలు నీకెందుకే ఇవన్నీ? ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేసుకుంటూ నీ ప్రియుడు వచ్చే వరకు ఏదోలా పొట్ట పోషణ చేసుకోక నీకీ దేవులాటెందుకు? ఆపండి, అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ముందు తాళం తీయండి. వాంటెడ్ గా వచ్చారా?
వారెంట్తో వచ్చారా? అవన్నీ మీకు అనవసరం. ముందు తలుపు తీయండి. హే ఎస్ఐ, మర్యాద ఇస్తుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వొచ్చింది నా గెస్ట్ హౌస్ కి, ఈ అలేఖ్య గెస్ట్ హౌస్ కి. ముందు సర్చ్ వారెంట్ చూపించు. సెర్చ్ వారెంట్ అన్ని వేళలా అన్నిటికీ అవసరం లేదు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో సెర్చ్ వారెంట్ లేకుండా కూడా సోదాలు చేయొచ్చు. మాకు ఆ రూల్ ఉంది. నీకు అలా రూల్ ఉందేమో, కానీ ఈ అలేఖ్య ఇంట్లో అడుగు పెట్టాలంటే సర్చ్ వారెంట్ ఉండాలి. ఇది నా రూల్. చూడు, తప్పు నీ దగ్గర ఉంది కాబట్టే తాళాలు తీయడానికి భయపడుతున్నావు. ఈ గెస్ట్ హౌస్ లో ఏదో సీక్రెట్ దాచావు కాబట్టే లోపలికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్తున్నావు. నువ్వు ఆపాలనుకున్నా నన్ను ఆపలేవు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ అలేఖ్యతో పెట్టుకోకు, మాడి మసైపోతావు. అడ్రస్ గల్లంత అయిపోతుంది, డ్రెస్ మారిపోతుంది. ఒక్కసారి నీ పెళ్ళం పిల్లల్ని గుర్తు చేసుకో. వాళ్ళని అన్యాయం చేయాలి అనుకుంటే అడుగు అప్పుడు ముందుకు వే, లేకపోతే అన్యాయంగా పోతావు. చూడు, నేను చట్టాన్ని నమ్ముకున్నాను, నిజాయితీని నమ్ముకున్నాను. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. నీలాంటి వాళ్ళ దగ్గర డబ్బుంటే మాలాంటి వాళ్ళ దగ్గర దమ్ముంది. ఇన్స్పెక్టర్, నీకు చెవులు లేవా? నా మాటలు నీకు ఎక్కడం లేదా? నీకు మైండ్ లేదా? బుర్ర పెట్టి ఆలోచించడం లేదా? నీ ఒంటి మీద కాకి బట్టలు ఉంచుకోవాలని లేదా? ఆఖరి మాటగా చెప్తున్నాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో. 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 ఒక్క మాట చెప్పు, తాళం తీయిస్తావా లేకపోతే తాళం బద్దలు కొట్టమంటావా? కానిస్టేబుల్, తాళం బద్దలు కొట్టు. ఏమైతే అది అవుతుంది, నేను చూసుకుంటాను. ఆగండి. నా గెస్ట్ హౌస్ తాకడానికి మీకెవరికి అర్హత లేదు. వాచ్మెన్, మేడం. తాళం తీ. అలాగే మేడం. ఇదిగోండి మేడం. వెళ్ళి ఓపెన్ చేయి. అలాగే మేడం. కానిస్టేబుల్స్, లోపల ఎవరైనా? ఎవరూ లేదు సార్. ఏ ఎస్ఐ, పాప కనిపించిందా? ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేశారు. పాప కనిపించిందా? ముందు అది చెప్పు. కనిపించలేదు. నేను చెప్తున్నా వినిపించుకోకుండా లోపలికొచ్చావు. ఏది పాప? మీరేంటి ఇక్కడున్నారు? అలా అంటారేంటండి? ఇందాక పోలీసులు వచ్చి టెర్రరిస్ట్ ఉన్నాడని ఒక నర్స్ చేసి తీసుకెళ్లారు. అసలు లోపల టెర్రరిస్ట్ ఉండడం ఏంటి? ఏమో మీ లాయర్ గారు ఎవరికి అతికిచ్చాడో
అతను టెర్రరిస్ట్ అంట. ఎవరో ప్రకాష్ని ఎత్తుకుపోయి ఉంటారు. అర్జెంటుగా ఈ విషయం గురుగారికి చెప్పాలి. ఎవరో పోలీస్ డ్రెస్లో వచ్చి ఆ తాళం పగలగొట్టి లోపల ఉన్న ప్రకాష్ని టెర్రరిస్ట్ అని చెప్పి తీసుకెళ్లిపోయారటండి. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం పోలీస్ డ్రెస్లో వచ్చారట, కానీ వాళ్ళు పోలీసులు కాదేమోనని నాకు డౌట్గా ఉంది గురుగారు.